మరి అదేవిధంగా మనకున్నటువంటి ఏవైతే క్షవరాలు ఉన్నాయో వాటిని శుద్ధి చేసేటటువంటి కులాలు నాయ బ్రాహ్మణులు. మరి పొద్దున్న లేచిన వెంటనే భగవంతుడు పూజ చేసిన కానించి మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రప్రదమైనటువంటి పాలు పోసేటటువంటి కుర్మ యాదవ సోదరులు. మరి అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి, ఎదుగుదలలో ముందుండాలి అని అనుకునేటటువంటి వ్యక్తుల్లో మరి ఒక అమ్మవారు పూస్తే ప్రప్రథమంగా చల్లని ముద్దతోటి తీసేటటువంటి గౌడన్నలు శక్తివంతులు, ఆ కులంలో పుట్టినటువంటి వాళ్ళం మనం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన కంచరి, కమ్మరి, కుమ్మరి ఇలాగా చాలా కులాలుగా విభజించి మనం వెనుకబాటుకు గురవుతున్నామే తప్ప మనలోని ఐక్యతంటూ వస్తే 2014లో చూపించాం, 2019లో చూపించాం, 2024లో కూడా మరొక్కసారి బీసీలను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, ఏ పార్టీ అయితే మాకు రావాల్సినటువంటి 50% రిజర్వేషన్ అంటే 87 సీట్లు బీసీలకు ఇస్తుందో ఆ పార్టీకి బీసీలందరూ కూడా పట్టం కట్టాలని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే విధంగా మనకి రావాల్సినటువంటి వాటాని ఇక్కడి నుంచి మరి కృష్ణా గోదావరి బేసిన్లోంచి గ్యాస్ను దొంగిలించుకెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో 100 రూపాయలకి ఇచ్చి మనకి 1150 రూపాయలు వసూలు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని నిలదీసి అడుగుతున్నాం. మా సంపదను దోచుకుంటున్నారు. మా కుల వృత్తులు, చేతి వృత్తులు, సంచార జీవితాలు, బడుగు బలహీన వర్గాలు కట్టేటటువంటి పన్నులను, ఆస్తులను మీరు దోచుకుంటున్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా మాత్రం మాకు ఎందుకు ఇవ్వటం లేదు? అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్లు వాళ్ళు ఏ ప్రాతిపదికన మిమ్మల్ని అడిగారయ్యా? వాళ్ళు ఎవరైనా మీ కేంద్రానికి లేఖ రాశారా? మీరు అర్ధరాత్రి కాడ 10% రిజర్వేషన్లు అగ్ర కులాల వారికి మీరు కేటాయించారే, అది మీకు సమంజసమా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు, సంచార జీవులు మిమ్మల్ని మోస్తున్నారే. మిమ్మల్ని ఎన్నోసార్లు మీ అసెంబ్లీలు ముట్టడించాం, పార్లమెంటులు ముట్టడించాం, మీ ఎంపీలను గౌరవం చేశాం. అయినా సరే మీకు చలనం లేదు. మాకు రావాల్సినటువంటి వాటా మాకు ఇవ్వలేదు మీరు. కానీ అడగలేనటువంటి వారికి, అవసరం లేనటువంటి వారికి సంపదను దోచిపెట్టి మీరు వాళ్ళకి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. 2024లో కేంద్ర ప్రభుత్వ పెద్దలారా గుర్తు పెట్టుకోండి. మీకు తగిన గుణపాఠం ఈ బీసీ సోదరుమణులే చెబుతారని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మా ధర్మబద్ధమైనటువంటి పోరాటం, మా 48 సంవత్సరాల పోరాట యోధుడి కృషి ఎక్కడికి పోదు. ఎన్నాళ్ళు పార్లమెంట్ బయటే పోరాడాడు, ఇప్పుడు పార్లమెంటులోకి మీ ఇంటిలోకి దూరాడు. కృష్ణన్న మీ గుండెల్లో నిద్రపోతాడు. చట్ట సభలలో 50% రిజర్వేషన్లు సాధించి తీరుతాడని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముహూర్తం ఆసనమైంది కాబట్టి మరి యొక్క నియోజకవర్గ అధ్యక్షులుగా పీతాని చిన్న గారు, మరి అదేవిధంగా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా వింజరపు శంకరం గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మాధవి గారు, మరి అదేవిధంగా నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులుగా గబ్బెడి నరసింహరాజు స్వామి గారు, నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా పాసర్ల మాధవ నారాయణరావు గారు,